సమర్పిస్తున్న వారు ఆయుర్సుక మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. సహ సమర్పణ సంజీవన్ నేత్రాలయ రెటీనా కేర్ సెంటర్. కెలాగ్స్ చాకోస్, బింగో టాంగిల్స్, సింథాల్ సోప్, కొత్త సన్ ఫీస్ట్ డ్రీమ్ క్రీమ్, వివల్ సోప్. అందరికీ ఆయుర్వేద శుభోదయం, ఆయురారోగ్య విజ్ఞాన మహోదయం. ఇంటికి దీపం ఇల్లాలు అనేటువంటి ఈ శీర్షికలో ఈరోజు చిన్న బిడ్డలకు చర్మముపై వచ్చేటువంటి వికృతి, స్కిన్ ఎలర్జీ అని వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. చర్మ వికృతి గర్భములో బిడ్డ ఉన్నప్పుడే తల్లులు తినేటువంటి ఆహారములో జరిగేటువంటి పొరపాట్ల వల్ల బిడ్డ రక్తము మలినమై పుట్టుకతోనే చర్మ వ్యాధితో ఇవాళ పుడుతూ ఉన్నారు. దౌర్భాగ్యకరమైనటువంటి ఆహారపు అలవాట్లు, గర్భముతో ఉన్నప్పుడు పనికి రాని విష రసాయన పూరితమైనటువంటి ఔషధాల లోపలికి వాడటము వల్ల రక్తమో పుట్టుకతోనే కలుషితమై బిడ్డ పుట్టినప్పటి నుంచి చర్మము పొరలు 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 ఊడిపోవటము, భయంకరమైనటువంటి దురద. చిన్నారి బిడ్డలు ఇక అలా పెరిగి 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు డాక్టర్ల చుట్టూ తిరుగుతూ చూపిస్తూ ఉంటే వయసు పెరిగే కొద్దీ పోతుంది, కొంతకాలం రావాలి, తెలియనటువంటి మాటలు వాళ్ళు చెబుతూ ఉన్నారు. బిడ్డల బాధ, ఆ తల్లుల బాధ వర్ణనాతీతమై ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి తిరిగి విసిగి వేసారి కన్నీళ్లతో కడగళ్లతో ఇక మార్గము లేదు అనుకున్నటువంటి దశలో వెతకగా వెతకగా ఆయుర్మాత భారత మాత ఆ బిడ్డలకు ప్రసాదించినటువంటి వరం ఇంటిలోనే ఉన్నది. ఆ మార్గం ఏమిటో దాన్ని చేసి సాధించినటువంటి ఆయుర్వేదమ్మ మీ సహోదరి చెప్పడం కోసం మీ ముందుకు వస్తుంది. జాగ్రత్తగా చూడాలి, అటు ఇటు చూడవద్దు. రేపు మన బిడ్డలకు లేదు మనకు పెద్దవాళ్ళకు కానీ ఇలాంటి సమస్య రావచ్చు, అప్పుడు అయ్యో చూడలేదే అని బాధపడద్దు. చూడండి, జాగ్రత్తగా రాసుకో. నా పేరు అరుణ, మాది విశాఖపట్నం వాపగుంట గ్రామం నుంచి వచ్చాను. మా అమ్మాయికి చిన్నప్పటి నుంచి, అంటే తనకి 1 ఇయర్ బేబీ, తనకి ఏంటంటే స్కిన్ పొరలు పొరలుగా వస్తుంటుంది. మాది మ్యాండ్రిక్ ఎఫెక్ట్ అమ్మాయికి అలా వస్తుంది. తనకి వారం వారం హెల్త్ బాగుండేది కాదు, జలుబు జ్వరం వస్తుండేవి. ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతుంటే తనకి పొర ఇంకా ఎక్కువగా వస్తుండేది. దానివల్ల ఏల్చూరి గారిని కలిశాను నేను. ఏల్చూరి గారేమో తులసి మాత్రలు గోర్కు వాడమని చెప్పారు. కృష్ణ తులసిని వాటర్ కొంచెం వేసి బాగా మాత్ర కట్ట వచ్చే వరకు మాత్రలా నూరేసి వాటిని నీటిలో ఆరబెట్టి తేనెతో కలిపి వాడతాం. గోర్క్ అనేది గోమూత్రం దేశవాళీ ఆవుని మొదటిది చివరిది వదిలేసి మధ్యలోది తీసుకొని దాన్ని 14 సార్లు వడపోసి దాన్ని మరగబెట్టి 4వ వంతు వచ్చే వరకు ఉంచి, ఆ 4వ వంతు వచ్చిన తర్వాత దాన్ని ఒక గాజు సీసాలో వడపోసుకొని దాన్ని రోజు ఉదయం సాయంత్రం ఒక అరకప్పు నీళ్లు అరకప్పు గోర్కు తీసుకొని వాడుకోవాలి. నువ్వుల నూనె రోజు మర్దన చేస్తున్నాను. దానివల్ల ఇప్పుడు అమ్మాయికి కొంచెం స్కిన్ కూడా సాఫ్ట్ అయింది, ప్లస్ తనకి హెల్త్ కూడా బాగుంటుంది. చూశారు కదా, గోమూత్రము చాలాసార్లు చెప్పుకున్నాం, అది మూత్రము కాదు తీర్థము. ఇవాళ ప్రపంచ వైద్య శాస్త్రవేత్తలో అనేక మంది మన దేశవాళీ గోవు యొక్క మూత్రముతో సర్వరోగాలు నాశనము చేయవచ్చు, సంహారము చేయవచ్చని నిర్ధారించి ఉన్నారు. మీరు నెట్లో కూడా మీరు చూడవచ్చు. మీరు గోమూత్రము పైకి రాయవచ్చు, అదేవిధంగా లోపలికి బిడ్డల వయసును బట్టి 1/2 చెంచా నుంచి చెంచా మూత్రము కొంచెం మామూలు నీళ్ళల్లో కలిపి ఒక 1/2 చెంచాను 1/2 చెంచాను తేనె కూడా కలిపి ఉదయం సాయంత్రం 2 పూటలు తాగించాలి. దాని తర్వాత రెండవ మార్గము తులసి మాత్రలు రాసుకోండి. కృష్ణ తులసి లేదా లక్ష్మీ తులసి 100 గ్రాములు, మిరియాలు దూరగా వేయించినటువంటి మిరియాలు 25 గ్రాములు, అల్లం రసం తగినంత. ఈ 3 కలిపి రోట్లో వేసి మెత్తగా నూరితే నూరగ 1 గంట 2 గంటలు గుజ్జు 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 గుజ్జుగా అవుతుంది. దాన్ని చిన్న శనగ్గింజలంతా గోలీలు చేసి ఒక పాత్రలో పెట్టి పళ్ళెంలో పెట్టి ఆరబెట్టాలి. ఎండిపోతుంది. ఇలా ఎండిపోయిన తర్వాత వాటిని, అంటే నీడలోనే ఆరబెట్టాలి, మన ఎండలో కాదు, గాలికి ఆరాలి, ఎండిపోవాలి. నిల్వ చేసుకొని ఉదయం మధ్యాహ్నం రాత్రి ఒక గోలు తీసుకొని కొద్దిగా తేనెతో ఇట్లా రంగరించి, లేదు నీళ్లతో కానీ తేనెతో రంగరించి నాకించాలి బిడ్డలతోటి. రక్తం శుద్ధి.
ఎప్పుడు లోపల రక్తము శుద్ధి చెందుతూ ఉందో అప్పుడు ఈ పైన కనిపించేటువంటి ఈ వ్యాధి మాయమైపోతూ ఉంది. అయితే పైపోతకు నువ్వుల నూనె లేదా రాసుకోండి, 100 గ్రాముల నువ్వుల నూనెలో పొయ్యి మీద పెట్టి 100 గ్రాముల వేపాకు కొంచెం కొంచెం వేసి ఆకు నల్లగా మాడేంత వరకు ఉంచి దించి వడపోసి నిల్వ చేసుకుని ఈ తైలం రాయండి. పొరలు పొరలు ఊడిపోవటం తగ్గిపోతుంది, దెబ్బతో ఆగిపోతుంది. బిడ్డలకు మంచి స్వర్ణ ఛాయ, బంగారు ఛాయ బిడ్డలకు మళ్ళా ప్రసాదించబడుతుందని మా ప్రియాతి ప్రియమైనటువంటి కుమార్తెలకు, మా మేనకోడళ్లకు, మా సోదరీమణులకు, తల్లులకు వివరిస్తూ ఇలాంటి బిడ్డలు మీకు కనిపించినప్పుడు ఈ చక్కటి సులభమైనటువంటి మార్గాన్ని వాళ్ళకు కూడా మీరు చెప్పండి. వంకాయ, గోంగూర, ఆవకాయ, మాంసం, చేపలు, గుడ్లు ఇలాంటి ఆహారాల బిడ్డలకు పెట్టవద్దని కూడా వాళ్లకు హితవు పలకవలసిందిగా సూచిస్తూ కొద్ది క్షణాల్లో మనం ప్రగతికి మూలం పురుషుల్లో ఒక అద్భుతమైనటువంటి మార్గం చెప్పుకుందాం. ఎదురు చూస్తూ ఉన్నాం.